మహబూబ్నగర్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయమే భోగి మంటలు వేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు జనాలు. భోగి సంబరాలపై మహబూబ్నగర్ నుంచి బాలకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలుగు లోగిలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మహబూబ్నగర్లో ఉన్నాం. మహబూబ్నగర్లో వాడవాడల్లో కూడా భోగి మంటలతోటి సంక్రాంతిని ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా భోగి మంటలు అంటించుకొని సంక్రాంతి సంబరాల్లో మునిగిపోతున్నారు. చిన్న పెద్ద వయోభేదం లేకుండా, ఆడమగాని తేడా లేకుండా అందరూ కూడా సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. పండుగని ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మహిళలు, యువకులేమో దాండి ఆడుతూ నృత్యాలు చేస్తూ భోగి మంటల మధ్య సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఈ మూడు రోజుల పండుగ సంప్రదాయ పండుగ అయినటువంటి సంక్రాంతి భోగితో మొదలై భోగి తర్వాత సంక్రాంతి తర్వాత కనుమ, ఈ 3 రోజుల్లో కూడా ప్రతి ఇంటిలో కూడా ఆనందోత్సవాల మధ్య ఈ పండుగను జరుపుకుంటారు. భగభగమండే ఈ భోగి మంటల మధ్య మహిళలంతా కూడా భోగి మంటల వద్ద నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. కొంత మహిళలు ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఈ భోగి పండుగ జరుపుకుంటారనే విషయాన్ని వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది భోగి సెలబ్రేట్ చేసుకోవడం? చాలా సంతోషంగా ఉందండి. మేము ప్రతి సంవత్సరం మా కాలనీ వాసులు అందరం కలిసి ఇలాగే సంతోషంగా జరుపుకుంటాము. ఉదయమే లేచి భోగి మంటలు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించి ధాన్యాలు పోసి మేము స్వీట్ తీపి వంటలు చేసుకొని మేము చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసి హ్యాపీ సంక్రాంతి. అంటే ఈ భోగి సంక్రాంతి పండుగకున్న స్పెషాలిటీ ఎట్లా ఉంటుంది? చాలా చాలా బాగా ఉంటుందండి. పంటలు వండి అందరూ బాగా సంతోషంగా ధాన్యాలు అన్నీ అమ్ముకొని బాగా సంతోషంగా డబ్బులు చేతికి వస్తాయి కాబట్టి సంతోషంగా పండుగ చేసుకుంటారు. మీరు ఎట్లాంటి ప్రిపరేషన్ చేసుకున్నారు ఈ 3 రోజుల పండుగ? ఈ 3 రోజుల ప్రిపరేషన్కి మేము కొత్త బట్టలు తెచ్చుకొని పూజలు చేసుకొని పిండి వంటలు చేసుకొని చుట్టాలు అందరూ వచ్చి మేమందరం హ్యాపీగా చేసుకుంటాం. సంక్రాంతి అంటే ఒక పీడ పండుగ అనేది, కొత్త బట్టలు వేసుకోకపోవడం అట్లాంటి ఆనవాయితీ కూడా ఇక్కడ ఉంది కదా? అది ఇప్పుడు ఏమీ లేదండి. అట్లా అంత సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందరూ బాగానే సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇది ఫస్ట్గా హ్యాపీ సంక్రాంతి. మేము ఇది ప్రతి ఇయర్ జరుపుకుంటాం. భోగి పండుగ చాలా సంతోషంగా ఉంటుంది. మన 2 రాష్ట్రాలు విడిపోయినా సరే కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం బాగా జరుపుకుంటుంది. మేమందరం కలిసిమెలిసి జరుపుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. మేమందరం కలిసి దాండియా ఇంకా పొద్దున లేసి ముగ్గులు కలర్స్తో నింపి బాగా జరుపుకుంటాం ఈ పండుగ. హ్యాపీ సంక్రాంతి మళ్ళొకసారి అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలంటే చాలా ఉత్సాహంగా జరుపుకుంటాము. మాకు సంక్రాంతి వస్తుందంటేనే ఉత్సాహంగా ఉంటుంది. దాండియా, కోలాటం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉత్సాహంగా జరుపుకుంటుంటాము. మా ఏరియాలో ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా చాలా సంబరంగా హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటాము. సంక్రాంతి 3 రోజుల పండుగ హ్యాపీగా సంతోషంగా ఎప్పుడెప్పుడు వస్తుంది ఈ సంక్రాంతి అని ప్రతిసారి ఎదురు చూస్తూ మంచిగా జరుపుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. పొద్దుగాలనే లేచి భోగి మంటలు పెట్టాం. మేము మధ్యాహ్నం అందరు పోరగాలం ఉండి పతంగులు ఎక్కిరిస్తున్నాం. చాలా సంతోషంగా అందరు కలిసిమెలిసి ఆడుతున్నాం. చాలా ఎప్పుడు సంక్రాంతి వస్తుందో ప్రతి ఇయర్ వెయిట్ చేస్తుంటాము. ఇంకా మంచిగా అందరు మీరు చూస్తున్నారు, అందరు ఆడుతున్నారు. ఇంకా ఈవినింగ్ ఇంకా నైట్ అయితే ఇంకా అందరూ భోగి మంటల సైడ్ కూర్చొని మాట్లాడుతుంటా వంటల గురించి మంచిగా విశేషాలు సేస్టీ, ఆడవాళ్ళందరూ ముగ్గుల గురించి, ఇంకా బాయ్స్ అందరూ రేపేం పతంగ ఎక్కరాలిరా, ఎవరు పతంగ కట్ చేయాలా అదే మాట్లాడుతుంటాం. చాలా హ్యాపీ ఉంది. ప్రతిసారి ఇట్లానే అందరు కలిసిమెలిసి ఆడాలని నా కోరిక. సో ఇది పరిస్థితి. అయితే భోగి మంటల మధ్య నృత్యాలు చేస్తూ సంక్రాంతి సంబరాలని అమ్మరాన్ని అంటిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక కలర్ఫుల్ పండుగ అంటారు. ఇది రంగుల పండుగ. ఎందుకంటే ప్రతి ఇంటి ముందర కూడా అందమైన రంగవల్లు వేస్తారు. దీంతోపాటు భోగి రోజు స్పెషల్గా భోగి మంట అంటిస్తారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా పిండి వంటలు చేసుకుంటూ ఇంటిల్లిపాది కూడా సుఖ సంతోషాల మధ్య ఆరగిస్తూ పండుగని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇది సంక్రాంతికి ఉన్న స్పెషాలిటీ. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, 6 న్యూస్, మహబూబ్నగర్.